ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. నీ ప్రేమ నిజం కాదు కాబట్టి నాకు ప్రతి క్షణం నీ మీద అనుమానంగా ఉంది. ఏంటలా చూస్తున్నావు? నీ గురించి నాకేమీ తెలీదు అనుకున్నావా? ఎందుకు ఆలోచిస్తున్నావు అబ్బి? నా గురించి నీకేం తెలుసు? నా మీద నీకు ప్రేమ లేదు, అందుకే దక్కదని తెలిసిన ప్రాపర్టీని నా పేరు మీద రాసావు. నా మీద నీకు కేరింగ్ కూడా లేదు, అందుకే అంత ఇన్సల్ట్ చేస్తున్నా పోలీసులు నన్ను నెట్టేసినా నువ్వు ఏమీ చెయ్యలేక అక్కడి నుండి తీసుకొచ్చేసావు. అభి, ఇన్ని మాటలనే బదులు గన్నిస్తాను, నన్ను షూట్ చేయి, నవ్వుతూ చచ్చిపోతాను. గొడవ జరుగుతున్న చోట పోలీసులున్నారు. మనం పెంచిన శత్రువు నందిని ఉంది. నేనెప్పుడు లిమిట్స్ క్రాస్ చేస్తానా? లీగల్గా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందుకే నోటికి పని చెప్పాను తప్ప నా చేతిని కంట్రోల్లో ఉంచుకున్నాను. ఆల్రెడీ నిన్ను టచ్ చేసిన కానిస్టేబుల్ సస్పెండ్లో ఉంది. ఆ కానిస్టేబుల్ లైఫ్లో పోలీస్ డ్రెస్ టచ్ చేయకుండా చేస్తాను. చిన్న చితక మనుషుల మీద కాదు నీ పవర్ చూపించడం. నందుని ఏం చేస్తావో చెప్పు. మనం ఓడిపోయి నిస్సహాయంగా అక్కడి నుండి వస్తూ ఉంటే నందు కళ్ళల్లో ఆనందం నాకు నచ్చలేదు. నాకు దక్కాల్సిన ప్రతిదీ దూరం చేయడమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. అలాంటి వాడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఆ నవ్వు పొగరు దూరం అవ్వాలి. నిహారిక గ్రూప్ లో శభాష్ అంటున్న వాళ్ళే గెట్ లాస్ట్ అని గెంటేయాలి. ఖచ్చితంగా ఆ రోజు వస్తుందబే. నువ్వన్నా ప్రతి మాట నిజమవుతుంది. నా మర్యాదని, నా డార్లింగ్ ఈగోని హర్ట్ చేసిన ఆ నందుని వదిలిపెట్టను. నందు దూరమైతే ఆటోమేటిక్గా సిద్ధు నీకు దగ్గరవుతాడు. అప్పుడు నీ కోరిక, కల రెండూ ఒకేసారి తీరుతాయి. ఇప్పుడు ఈ లెటర్ ఇచ్చి పోయిన వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకురావాల్సిన అవసరం లేదు. సిద్ధు, పప్పాకి అమ్మ ఇంటికి రావడం ఇష్టం లేదు. అందుకే అమ్మ గురించి చెప్తేనే కోపం వస్తుంది. అమ్మ లేని ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. రోజు అమ్మను మిస్ అవుతున్నాను. పప్ప వద్దన్నా కోపడినా నేను ఒక్కడనే వెళ్ళి అమ్మని తీసుకుని వస్తాను. నా కోసమే అమ్మ ఈ ఇంటికి వచ్చింది. అందుకే నేను వెళ్ళి పిలిస్తేనే తిరిగి వస్తుంది. మేమిద్దరం కలిసి వస్తే పప్ప రావద్దని చెప్పరు. అవును, అలానే చెయ్యాలి. నేను ఒక్కడిని వెళ్ళిపోతేనే పప్పాకి నా గురించి భయం మొదలవుతుంది. ఇంకెప్పుడు అమ్మని వెళ్ళిపోమని చెప్పరు. నీకోసమే వస్తున్నానమ్మా.
మీరు ముగ్గురు హ్యాపీగా ఉండండి. మేం ముగ్గురం కూడా సేమ్ మీలానే ఒకే ఇంట్లో ఉంటామనుకున్నాం, కానీ బ్యాడ్ లక్. బేబీ ఫిష్, మీ అమ్మని పప్పాని జాగ్రత్తగా చూసుకో. నిద్రలో కూడా ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. మీరు కూడా మాలాగా సపరేట్ అయిపోవద్దు, సరేనా? నేను వెళ్ళి మా అమ్మతో వస్తాను. అప్పటి వరకు పప్పా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. బాయ్. తలని మురు చేయి చాలు, తనువంత హాయి స్వరాలు లాలనా. నువ్వు కొంచెం కోపం తగ్గించుకో పప్పా. నీకిష్టం ఉన్నా లేకపోయినా నేను అమ్మతోనే తిరిగొస్తాను. నాకమ్మ కనిపించకపోతే నేను కూడా నీకు కనపడను. ఆనాటి నీ కొనవేలు దీవనై నడపదా నిండు నూరేళ్ళు. నా మొదటి నేస్తమా నీ తీపి గురుతులు వేలు. రేపనే రోజుకు దారి దీపాలు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాకై ఉండాలిలా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఒక్కడనే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను. అయినా సరే నీకోసం వస్తాను, నీతోనే తిరిగి ఇంటికి వెళ్తాను. ఆ కుర్రాడు ఒంటరిగా ఎక్కడ పోతున్నాడు రా? ఏమోరా, చూడ్డానికి మాత్రం చాలా క్లాస్ కనబడుతున్నాడు. ఎలా కనిపిస్తే ఏంట్రా? వీడిని గనక మన చేతికి అమ్మేస్తే కొన్ని నెలలు మనం దొంగతనం చేసుకోనక్కర్లేదు. సేట్ ఏం చేసుకుంటాడురా? వేరే రాష్ట్రంలో ముష్టోడిగా మారుస్తాడు, లేదంటే కళ్ళు కిడ్నీలు అమ్ముకుంటాడు. మనం జాగ్రత్తగా అప్పచెప్తే చాలు. సరే పదరా. ఆ. అరే బాబు ఆగు, నీతో మాట్లాడాలి. నేను ఆగను. రే ఆగు. రేయ్ రేయ్, ఆగు. ఆగరా. ఎక్కడ పడిపోతున్నావు? ఆగు. రేయ్ రేయ్, ఆగు. ఆగు. తుంది, ఆగు. ఆగు. రేయ్ ఇంతున్నావా లేదో? ఏంట్రా పరుగు? నువ్వు మా బంగారు బాతురా. నువ్వెంత దూరం వెళ్ళినా నిన్ను వేటాడమే తప్ప వదిలేదే లేదు. రేయ్ రేయ్ ఎక్కడ రీడు? రేయ్ వాడు పారిపోతున్నాడు. పదరా. రేయ్ ఆగరా. ఆగరా. రేయ్ రేయ్. ఎక్కడ పారిపోతావు? రేయ్, ఆగరా, రేయ్, రేయ్. ఆగరా.
రే ఆగరా ఆగు ఆగు ఏయ్ అమ్మా సిద్ధు అమ్మా సాక్షి, ఏమైందమ్మా? అమ్మ సిద్ధు ఏదో వేడుకలమ్మా. నువ్వు పడుకో. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నాకు నిద్ర పడుతుంది. ఇంతకు మించిన కష్టాలొచ్చినప్పుడు కూడా నిన్ను ఇంత భయపడుతూ చూడలేదమ్మా. నాకేం భయం లేదమ్మా, అదంతా కళ. అమ్మ దగ్గర అబద్ధం ఎందుకమ్మా? మన ఆలోచనలే కలగా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఇంటి నుంచి మనం బయటికొచ్చినా నీ మనసు మాత్రం అక్కడే ఉందని తెలుసు. సిద్ధు మాటలు, మంచితనం నాకు గుర్తొస్తున్నాయి. కానీ తోడుగా నువ్వున్నావన్న ధైర్యంతోనే అన్నీ మర్చిపోతున్నాను. నేను మర్చిపోవాలనే ప్రయత్నిస్తున్నానమ్మా, కానీ ఆ ఇంట్లో ఉన్నంత కాలం కన్న కొడుకులా సిద్ధు నాకు దగ్గరగా ఉండటం వల్ల కళ్ళు మూసుకుంటే కనిపిస్తున్నాడు. ఇన్ని రోజులు మొక్కిన దేవుడు ఇప్పుడు మనకి సాయం చేస్తున్నాడు. మనకి పెట్టిన శిక్షలు, పరీక్షలు చాలు అనిపించిందేమో. ఒక దారి చూపించాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్లాలో, ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్న మనం ఇప్పుడు ఆ దేవుడు సన్నిధిలోనే ఉంటున్నాం. ఇదే మన కొత్త జీవితం అనుకుని ప్రశాంతంగా ఉండాలి. కానీ ఇంకా గతాన్ని తలుచుకుంటూ బ్రతికితే ఎలా చెప్పు? మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది. దయచేసి వాళ్ల గురించి ఆలోచిస్తూ నీ మనశ్శాంతిని దూరం చేసుకోవద్దమ్మా. నా ధైర్యాన్ని కూడా నాశనం చెయ్యొద్దమ్మా. పడుకో తల్లి. ఈ ఒక్కరోజే నీ పక్కన పడుకుంటానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్. పప్పా ఇంట్లో లేనప్పుడు నువ్వు నాతో నార్మల్గా ఎప్పుడు ఎలా ఉంటావో అలా ఉండాలి. సరే సిద్ధు, ప్రామిస్? ప్రామిస్. సారీ సిద్ధు, నీకు దూరంగా రావటమే కాదు, నిన్ను ఆలోచనల్లో దూరం పెట్టడం కూడా కష్టంగానే ఉంది. కానీ మర్చిపోవాలి, తప్పదు. నువ్వు ఎక్కడున్నా, ఎలాగున్నా క్షేమంగా ఉండాలి నాన్నా. రే ఎటుపోయాడ్రా వీడు? అదే తెలియట్లేదురా. రే నువ్వు అటు ఎత్తుకు, నీ ఇటుపై వెతుకుతా. సరే పో. రే కనపడ్డా? లేదురా. సడన్ గా ఇటు మావిపడరా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఛే, తప్పించుకున్నాడు రా. బతికిపోయాడు రా. పద. సిద్ధు, 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 సిద్ధు.
సిద్ధు 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 ఐ హేట్ యూ పప్పా. ఎందుకో తెలుసా, మనకి చాలా హెల్ప్ చేసిన అమ్మ అంటే నీకు చాలా కోపం. నీ వల్లే అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంత ఏడ్చినా నువ్వు నన్ను కేర్ చేయలేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో వెతకలేదు. అట్లీస్ట్ ఫోన్ కూడా చేయలేదు. మీ అమ్మ నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది సిద్ధు. తెలిస్తే నేను వద్దని చెప్పేవాణ్ణి. మీ మమ్మ వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను వద్దని రిక్వెస్ట్ చేశాను. తను వినలేదు. అప్పుడు అర్థం చేసుకున్న వాడివి ఇప్పుడు ఎందుకు ఇలా వెళ్ళిపోయావు? మమ్మ కావాలని మనల్ని వదిలి వెళ్ళిపోయిందని నాకు తెలుసు. అందుకే ఆమె గురించి మర్చిపోయి మనమిద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పాను. కానీ మనతో ఉండాల్సిన అమ్మ నీ వల్లే వెళ్ళిపోయింది. అందుకే నీ మీద కోపం. సాక్షి మేడంగా మన ఇంటికొచ్చి మనకి చాలా విషయాల్లో హెల్ప్ చేసింది. నేను అమ్మ అని పిలుస్తానంటే సరే అని ఒప్పుకుంది. అమ్మ వచ్చిన తర్వాతే మా అమ్మ గురించి మర్చిపోయాను అని నీకు కూడా తెలుసు. అన్నీ నాకు తెలుసురా. కానీ సాక్షి కొన్ని రోజులు మాత్రమే ఉండడానికి మన ఇంటికి వచ్చింది. తనకి జాబ్ వస్తే వెళ్ళిపోతానని అప్పటి నుండి కూడా చెప్తుంది కదా. అమ్మ వెళ్ళిపోయినప్పటి నుండి నేను చాలా మిస్ అవుతున్నానని కూడా నీకు తెలుసు. అయినా సరే నువ్వు అమ్మ గురించి అస్సలు పట్టించుకోలేదు. అమ్మ కోసం వచ్చిన జాబ్ లెటర్ కూడా నువ్వు చింపేశావు. అది కూడా నాకు నచ్చలేదు. నీకు కూడా నేనంటే ప్రేమ తగ్గింది. అందుకే నువ్వు నన్ను తిట్టావు, కొట్టావు. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. అమ్మ లేకపోయినా సరే నాకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను అంటున్నావు. కానీ నువ్వు అమ్మ ఒకటి కాదు పప్పా. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో అమ్మంటే కూడా అంతే ఇష్టం. నువ్వు అమ్మని వద్దనుకున్నా కూడా నాకు మాత్రం అమ్మ కావాలి పప్పా. అందుకే నేను అమ్మ కోసం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నేను తిరిగి వస్తే అమ్మతోనే వస్తాను. అమ్మ లేకపోతే ఎప్పటికీ ఇంటికి రాను. సాక్షి ఈ ఇంట్లోనే ఉంటే తన ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం లేదు నాన్న. నీ గురించి ఈ ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకుంటుంది. అమ్మమ్మ కూడా చాలాసార్లు సాక్షి పెళ్లి గురించి చెప్పుకొని బాధపడ్డారు. అందుకే నేను సాక్షితో కోపంగా బిహేవ్ చేశాను. ఆ విషయం నీకు చెప్తే అర్థం కాదని సైలెంట్గా ఉన్నాను. నేనంటే కోపం ఉంటే నన్ను తిట్టు, కావాలంటే కొట్టు. అంతేకాని ఇలా ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంట్రా? ఐ హేట్ యూ పప్పా. బాయ్. సిద్ధు, ఈ పప్పని నువ్వు కూడా ఏడిపించాలా? ఎక్కడున్నావురా? ఎవడి డింపకుడు? రే డింబక, ఒరే డింబక, లేవరా డింబక.
లే లేవరా లే లే నిన్న రాత్రి ఇద్దరు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారా? ఇద్దరా? ఏం మాట్లాడుతున్నావురా? నా రాజ్యంలో నా అనుమతి లేకుండా ఇద్దరు మనుషులు కాదు కదా, ఒక్క చీమ కూడా రాలేదు. నీకోసం వచ్చిన వాళ్ళు దొంగలా? తెలీదు. రాత్రి నన్ను ఫాలో అవుతూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ దుప్పటి కప్పుకుని పడుకున్నాను. నా దుప్పటి కప్పుకున్న వాడివి పక్కనున్న నన్ను చూడలేదా? లేదు, చీకట్లో కనిపించలేదు. అంటే నా అనుమతి లేకుండా నా సైన మందిరానికి వచ్చి నేనెవరో తెలియకుండానే నా హంసతూలికా తల్పం మీద పడుకున్నావంటే నువ్వు గట్టి పిండాను వేరా బాలక. ఇంతకు నీ రాకకు కారణమేమి? మా అమ్మని వెతుక్కుంటూ వచ్చాను. ఆ, మా అమ్మ నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసింది. మా పప్పాకు చెప్తే నా మీద అరుస్తున్నారు, కోప్పడుతున్నారు తప్ప అమ్మ దగ్గరికి తీసుకెళ్ళడం లేదు. ఆ, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తిరిగి ఇంటికి వెళ్తే అమ్మతోనే వెళ్తాను. అమ్మా అమ్మా అమ్మా. ఆ, మీ అమ్మ అందంగా ఉంటుందా? పెద్ద పెద్ద కళ్ళుంటాయా? ఆ, అవును. ఎప్పుడు నవ్వుతూ ఉంటుందా? నువ్వేం చెప్పినా వింటుందా? అవును. మా అమ్మ మీకు తెలుసా? తెలుసా ఏమిట్రా? నాకు మీ అమ్మ బాగా పరిచయం. రోజు నా కడుపు నింపడానికి ప్రసాదం కూడా పెడుతుంది. 2-3 సార్లు నాతో మాట్లాడింది కూడా. ఏంటి మాట్లాడిందా? ఆ, మా అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? గుడిలో. గుడిలోనా? ఏ గుడిలో? నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్తాన్రా బాలక, నేనుండగా నీకేలా చింత? అమ్మకు బిడ్డలు భారం కాదు, బిడ్డలకు అమ్మ దూరం కాదు. రారా బాలక, అమ్మ దర్శనానికి వెళదాం. మా అమ్మ ఈ గుడిలోనే ఉందా? అవును, అదిగో మీ అమ్మ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.